యేసయ్యా, తండ్రి, యజమానుడా, మొర్ర పెట్టుము, ఉత్తరం ఇచ్చదనన్నావు కదయ్యా. మత్తాయి 8వ అధ్యాయం 8వ వచనంలో, విశ్వాసంతో శతాధిపతి మీరు మాట మాత్రం పలకమని అడగగా మీరు మాట్లాడిన గడియలోనే తన దాసుడు స్వస్థత పొందెను ప్రభువా. దేవా, నేడు ఈ పాట వింటున్న ప్రతి చోట నీ ఒక్క మాట, ఒకే ఒక్క మాట పలకమని పిలుస్తున్నానయ్యా. పిలుస్తున్నాను నిన్నే ప్రభువా. పిలుస్తున్నా నిన్నే ప్రభువా, ఒక్కసారి నా మొర వినుమయ్యా. పిలుస్తున్నా నిన్నే ప్రభువా, ఒక్కసారి నా మొర వినుమయ్యా. నీ ఒక్క మాట పలికినా చాలునయా, ఒకే ఒక్క మాట పలికినా చాలునయా. నా పరిస్థితులే నేడే మారునయా. ప్రార్థన శక్తి కావాలయ్యా, ప్రార్థన జయము కావాలయ్యా. ప్రార్థన శక్తి కావాలయ్యా, ప్రార్థన జయము కావాలయ్యా. యెషయా 54వ అధ్యాయం 8వ వచనంలో చెప్పినట్టుగా నీ కోపము నిమిషం మాత్రమే, కానీ నీ కృప నిత్యము చూపెదవయ్యా. యేసయ్యా, నేడు నీ కృపను కుమ్మరించి పాపముతో, అప్పులతో, వ్యాధులతో బంధింపబడిన ప్రతి ఒక్కరిని విడిపించమని మొర్ర పెడుతున్నానయ్యా. కష్టాలలో కన్నీటితో నీకే మొర్ర పెడుతున్నా, నీకే ప్రార్థిస్తున్నా. కష్టాలలో కన్నీటితో నీకే మొర్ర పెడుతున్నా, నీకే ప్రార్థిస్తున్నా. నా పక్షమై యుద్ధం చేస్తానన్నావే, ప్రార్థన జయము దయచేయ్యా. నా పక్షమై యుద్ధం చేస్తానన్నావే, ప్రార్థన జయము దయచేయ్యా. తప్పక ఇస్తావు, నడిపిస్తావు, ఎన్నడు విడనాడవు, ఎన్నడు విడనాడవు. ప్రార్థన శక్తి కావాలయ్యా, ప్రార్థన జయము కావాలయ్యా. ప్రార్థన శక్తి కావాలయ్యా, ప్రార్థన జయము కావాలయ్యా. నేను శోధించినప్పటికీ అబ్రహాముతో చేసిన నిబంధనకై, ఇస్సాకుకు చేసిన ప్రమాణముకై నీవు నీ కోపాన్ని చల్లార్చుకున్నావయ్యా. దేవా, ఈరోజు నా దేశంలోని పాపాన్ని కాల్చుటకు ఈ అగ్నిని దించుమయ్యా. దేవా, నా దేశంలోని సేవకుల ప్రార్థనకై నా దేశాన్ని రక్షించుమయ్యా. నశించిపోతున్నా నా దేశం కొరకు నీకే మొర పెడుతున్నా, నీకే ప్రార్థిస్తున్నా.
నశించిపోతున్నా నా దేశం కొరకై నీకే మొర పెడుతున్నా, నీకే ప్రార్థిస్తున్నా. అబ్రాహాంకిచ్చిన ఒక వాగ్దానముకై ఇజ్రాయేల్ అంతటిని నడిపించావే. అబ్రాహాంకిచ్చిన ఒక వాగ్దానముకై ఇజ్రాయేల్ అంతటిని నడిపించావే. నేడు నా పాట పరిశుద్ధులతో కలిసి నా దేశమంతటిని రక్షించాలి, నా దేశమంతటిని రక్షించాలి. ప్రార్థన శక్తి కావాలయ్యా, ప్రార్థన జయము కావాలయ్యా, ప్రార్థన శక్తి కావాలయ్యా.